హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖలీల్ అకాడమీ నీట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఖలీల్ సార్, ఫ్యాకల్టీ ఫర్ నీట్ జువాలజీ అండ్ యువర్ నీట్ మెంటర్. నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. మెడికల్ సీట్ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఈ న్యూస్ చూశాక చాలామందికి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అసలు ఏమైంది, ఎన్ని సీట్లు పెరిగాయి, మనకు ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చివరి వరకు చూడండి. ఎవరైతే ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఫ్రెండ్స్, మెయిన్ కంటెంట్లోకి వచ్చినట్లయితే కర్ణాటక రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ అంటే ఎన్ఎంసి తాజాగా 1122 అదనపు మెడికల్ సీట్లకు అప్రూవల్ అయితే ఇచ్చింది. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే నీట్ రాసే ప్రతి స్టూడెంట్కి బిగ్గెస్ట్ టెన్షన్ ఏంటంటే సీట్ వస్తుందా లేదా. ఇప్పుడు ఈ 1122 సీట్లలో 550 యూజీ సీట్స్ అంటే ఎంబీబీఎస్ సీట్స్, ఇంకో 572 పీజీ సీట్స్ ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఎంబీబీఎస్ సీట్స్ మ్యాటర్ కాబట్టి 550 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అనేవి రావడం చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకో బిగ్ అప్డేట్ ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీల డెవలప్మెంట్ కోసం 1090 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చిందనమాట. 1090 crore రూపీస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సింపుల్గా చెప్పాలంటే కొత్త బిల్డింగ్స్, ల్యాబ్స్, హాస్పిటల్ ఫెసిలిటీస్, క్లాస్ రూమ్స్, ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది. మంచి ఫెసిలిటీస్ ఉంటే ఫ్యూచర్లో ఇంకా కొత్త సీట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది అడుగుతారు, సార్ ఇది కర్ణాటక విషయం, మనకి యూజ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి యూజ్ ఏంటి అని. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో సీట్లు పెరిగితే కాంపిటీషన్ డిస్ట్రిబ్యూషన్ మారుతుంది. కొంతమందికి ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ వస్తాయి. సీట్లు పెరగడం ఎప్పుడూ పాజిటివ్ న్యూసే. అంటే కట్ ఆఫ్ చాలా డౌన్ అయిపోతుందా, వెంటనే అలా అనలేం, కానీ ఆపర్చునిటీస్ మాత్రం డెఫినెట్లీ పెరుగుతాయి. సో మనకు తెలుసు కదా, ప్రతి సంవత్సరం లక్షలాది మంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాస్తారు, కానీ సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. అలాంటప్పుడు ఒక్కో కొత్త సీట్ కూడా చాలా వాల్యుబుల్ అవుతుంది. ఇక్కడ ఒక్క సీట్ కాదు, 550 మెడికల్ ఎంబీబీఎస్ సీట్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. అంటే ఇది చిన్న విషయం కాదు. సో నేను ఒక్కటి చెప్తా ఫ్రెండ్స్, చాలామంది కాంపిటీషన్ చాలా ఉంది, సీట్ రావడం ఇంపాసిబుల్ అనుకుంటారు. కానీ ఇలాంటి అప్డేట్స్ చూస్తే ఒక విషయం క్లియర్, ఆపర్చునిటీ స్లోగా పెరుగుతున్నాయి. మన పని ఒకటే, ప్రిపరేషన్ స్ట్రాంగ్గా చేయడం. న్యూస్ చూసి హ్యాపీ అవ్వాలి, కానీ చదువు మాత్రం ఆపకూడదు. రోజు కన్సిస్టెంట్గా మీ ప్రిపరేషన్ అనేది చదువుతూ ఉండండి మీ సీట్ కోసం. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూస్తే ఇది నీట్ ఆస్పిరెంట్స్కి పాజిటివ్ అప్డేట్. కర్ణాటకలో 1122 మెడికల్ సీట్స్ అనేవి అప్రూవల్ అయ్యాయి. అందులో 550 ఎంబీబీఎస్ సీట్స్ ప్లస్ 1090 crore రూపీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అప్డేట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ నీట్ అప్డేట్స్ అండ్ బయాలజీ క్లాసెస్ అండ్ ఎంసీక్యూస్ కోసం మన ఖలీల్ అకాడమీ నీట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.